మన లాంగ్వేజెస్ వెనుక ఉన్న హిస్టరీ తెలిస్తే అవునా నిజమా అని అనకుండా ఉండలేరు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఈ లెటర్స్ అన్ని రౌండ్ గా ఉంటాయి. కానీ నార్త్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ ఇవన్నీ షార్ప్ లైన్స్ ఉంటాయి. ఎందుకు ఈ డిఫరెన్స్? ఇది జస్ట్ స్టైల్ మాత్రమే కాదు, దీనికి ఒక రీజన్ కూడా ఉంది. సెంచురీస్ బ్యాక్ సౌత్ ఇండియన్ పీపుల్ మోస్ట్లీ పామ్ లీవ్స్ మీద రాసేవారు. వాటినే తాళపత్రాలు అని కూడా అంటారు. బేసిక్ గా ఈ లీవ్స్ మీద రాసేటప్పుడు స్ట్రైట్ లైన్స్ రాయాలంటే ఎక్కువ ప్రెషర్ ని యూజ్ చేసి రాయాల్సి వచ్చేది. దీని వలన ఆకు చిరిగిపోయేది. దీనికి సొల్యూషన్ గా కర్వ్స్ యూజ్ చేస్తే లీఫ్ కి డ్యామేజ్ తక్కువగా అవుతుందని రియలైజ్ అయ్యారు. ఎగ్జాంపుల్ మన తెలుగునే తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ లో కర్వ్స్ ఉంటాయి. కన్నడ, మలయాళం, తమిళ్ కూడా సేమ్ ప్యాటర్న్. కానీ నార్త్ ఇండియాలో భోజ్పత్ర, పార్క్ ని యూజ్ చేసేవారు. వీటి మీద స్ట్రైట్ లైన్స్ ఈజీ, సో అందుకే స్క్రిప్ట్స్ యాంగులర్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ దేవనాగరి. మోస్ట్లీ నార్త్ లాంగ్వేజెస్ అన్ని ఈ లిపి నుంచే ఎవాల్వ్ అయ్యాయి. దీనిలో మోస్ట్ యూనిక్ పార్ట్ ఏంటంటే టాప్ హారిజాంటల్ లైన్. దీనినే శిరోరేఖ అని అంటారు. ఈ లైన్ లెటర్స్ ని కనెక్ట్ చేస్తుంది. కానీ సౌత్, నార్త్ లాంగ్వేజెస్ అన్నిటికీ ఆరిజిన్ మాత్రం బ్రహ్మీ స్క్రిప్ట్. నార్త్ లాంగ్వేజెస్ కి రూట్ వచ్చి సాంస్క్రిట్ అండ్ దేవనాగరి. సౌత్ లాంగ్వేజెస్ కి రూట్స్ వచ్చి ద్రవిడియన్ అండ్ రీజనల్. ఇండియాలో లాంగ్వేజెస్ అన్ని ర్యాండమ్ గా క్రియేట్ అవ్వలేదు. జియోగ్రఫీ, క్లైమేట్, రైటింగ్ మెటీరియల్, కల్చర్, మైగ్రేషన్ ఇలాంటి రీజన్స్ వల్ల ఎవాల్వ్ అయ్యాయి. సేమ్ ట్రీకి డిఫరెంట్ బ్రాంచెస్ లాగా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.